నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. కూటమి ప్రభుత్వం ఎన్ని హెచ్చరికలు చేసినా, వైసీపీ నాయకులను ఎంతమందిని అరెస్ట్ చేసినా కూడా వాళ్ళ మాట తీరులో మార్పు అయితే రాకపోగా ఇంకా రెచ్చిపోయి మాట్లాడుతున్న పరిస్థితి ఇప్పుడు మనకు కనిపిస్తోంది. అందుకు ఉదాహరణ నిన్న గోరంట్ల మాధవ్ జైలు నుంచి రిలీజ్ అయ్యాక కొన్ని వ్యాఖ్యలు అయితే అసభ్యకరంగా ఆయన మాట్లాడటం జరిగింది. కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేబ్రోలు కిరణ్పై దాడి కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు. అయితే నిన్ననే ఆయన జైలు నుంచి రిలీజ్ అయిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు ఆయన చేశారు. అయితే ఇంతకీ ఆయన ఏం మాట్లాడారు అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్తే గౌర్ని, మన లియో వీక్షకులకు. సార్, నిన్న గోరంట్ల మాధవ్ గారు చేబ్రోల్ కిరణ్పై దాడి చేసిన సందర్భంగా జైల్లో ఉండి రిలీజ్ అయ్యారు. సో ఆయన బయటికి వచ్చిన తర్వాత మరి జైల్లో ఉన్న వ్యక్తికి కొంత రియలైజేషన్ జరుగుతుంది, వాళ్ళలో కొంత మార్పు వస్తుంది అని చెప్పి జైల్లో పెడతారు అంటూ ఉంటారు. కానీ వైసీపీ నాయకుల్లో మాత్రం ఇలాంటివి ఏవి కనిపించట్లేదు. ఆయన జైలు నుంచి వచ్చాక కూడా కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి కొన్ని అసభ్యకర వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఎలా చూడొచ్చు అంటారు? ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, ఇప్పుడు చూస్తే ఈయన కావచ్చు, ఆయన పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇదే భాషను మాట్లాడటం ఎంత చెప్పినా మారట్లేదు. ఎలా చూడొచ్చు అంటారు ఆయన వ్యాఖ్యలు? మీరు మీ ఇంట్రోలో చెప్పారు కదా, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని. అసభ్యానికి పర్యాయ పదమే గోరంట్ల మాధవ్. అసలు ఆయన ఒక పోలీస్ మాజీ అధికారి, తర్వాత ఒక 5 సంవత్సరాల పాటు వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ లోక్సభ మెంబర్. కానీ మీరు అన్నట్టు ఆయనలో 5 సంవత్సరాల పార్లమెంట్లో ఉన్నప్పుడు కూడా కనీసం పక్కన చూసి ఆ సభలో ఉన్న నాగరిక ప్రజలను చూసి ఏమాత్రం మార్పు రాలి. ఆయనలో మార్పు రాకపోగా ఆయన ఈ అసభ్యం అన్నారు చూసారా మీరు, దిగంబరంగా కూడా వీడియో కాల్స్ దేశవ్యాప్తంగా కూడా వైరల్ అయినాయి. అంటే ఆయన అనాగరికానికి ఒక పర్యాయ పదం, ఒక చిహ్నంగా నిలబడ్డాడు. తర్వాత కియా లాంటి ఒక అంతర్జాతీయ పరిశ్రమ ఆ జిల్లాలో ఉత్పత్తి ప్రారంభించిన రోజున ఆయన అక్కడ వేసిన వీరంగం ఒక ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రతిష్టని జాతీయ స్థాయిలో మసకబార్చింది. అలాంటి వ్యక్తి తర్వాత మీరు అన్నట్టు ఒక మాజీ పోలీస్ అధికారి అయ్యుండి ఒక ముద్దాయిని పోలీసులు వాళ్ళ కస్టడీలో తీసుకెళ్తా ఉండగా ఆ కాన్వాయ్ మీద అతను దాడి చేశాడంటేనే అతనికి చట్టాల పట్ల ఉన్న గౌరవం కానీ అవగాహన కానీ అర్థమవుతుంది. ఎవ్వరు కూడా చేయరు. అది ఎందుకు చేయరంటే, పోలీసులు ఒక ముద్దాయిని తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళ బాధ్యత అతని రక్షణగా తీసుకెళ్ళటం, కోర్టులో ప్రొడ్యూస్ చేయటం, కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఏదైనా కస్టడీకి ఇస్తే సెంట్రల్ జైల్లో జిల్లా జైలుకు అప్పచెప్పడం. ఇప్పుడు ఆయన కూడా సెంట్రల్ జైలు నుంచి రిలీజ్ అయ్యే మాట్లాడాడు. ఆయన అక్కడ రాక పోలీసులు కనుక క్షేమంగా తీసుకెళ్ళకపోతే ఎవరన్నా నాబోటాడో ఇంకొకడో దాడి చేస్తే ఆయన వాడు మాట్లాడగలిగేవాడా? మాట్లాడగా. కాబట్టి పోలీసుల బాధ్యత ఎంత జాగ్రత్తగా నిర్వహించినా కూడా అతను బయటకు వచ్చి అదే స్థాయిలో మాట్లాడాడు. హత్యా రాజకీయాలు అంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు హత్యా రాజకీయాలు చేస్తే ఆయన చెయ్యని హత్యలకి నిందలు ఎందుకు మోస్తాడు? ఆయన ఎవడో చేసిన హత్యలు కూడా ఆయన అకౌంట్లో రాస్తే కూడా ఇది నా అకౌంట్లో రాయకూడదని చెప్పే అంత నోరు కూడా ఆయనకి లేదు. ఇప్పుడు ఎవడన్నా నేను చెయ్యని హత్య కనుక నేను చేశానంటే ఫస్ట్ నేను ఖండిస్తా. చంద్రబాబు నాయుడు గారు వివేకానంద రెడ్డి గారి హత్య గురించి ఈయన ఆరోపణ చేసినప్పుడు, ఆరోపణ కాదు చెప్పాడు, ఒక ప్రకటన చేసినప్పుడు ఇవాళకల్లా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఖండించాడా నేను వివేకానంద రెడ్డి హత్యలో నేను లేనని? ఎందుకంటే అతను ఒక చిల్లర మాటలు మాట్లాడాడని అనుకున్నాడే తప్ప ఒక హత్యా నేరాన్ని నా మీద వేస్తే నేను ఖండించకపోతే తప్పు అవుతుందని కూడా ఆయన అనుకోలే. ఇవాళకు కూడా అనుకోలే. ప్రజలే దాన్ని అది తప్పని ఖండించి వాళ్ళు ఇలాంటి హత్యలు చేయడనే కదా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసింది. తర్వాత ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ చేశాడో చంద్రబాబు మీద, అలాంటి బాబాయిని చంపి ఒక అమాయకుడి మీద నిందేశాడు. ఇతన్ని ఇప్పుడు కూడా రాజకీయాల్లోకి రానివ్వకూడదనే కదా ఇతన్ని జగన్మోహన్ రెడ్డిని ఓడించింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి కారకులైన వ్యక్తుల్లో ఒక వ్యక్తి గోరంట్ల మాధవ్ కూడా. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఇలాంటి బాధ్యతారహితమైన ప్రకటనలు, ఇలాంటి దౌర్జన్యకరమైనటువంటి సంఘటనలు, తర్వాత వివిధ వర్గాల ప్రజలను ఉద్దేశించి దూషణకి దిగటం వలన ఈయన అనంతపురం జిల్లాలోనే ఆయన సొంత సామాజిక వర్గంలోనే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్న వ్యక్తి. ఆయన సొంత సామాజిక వర్గంలో వేదిక నుంచి దింపించేశారు. ఆయన పైన పోక్సో చట్టం కింద కేసు కూడా ఉందండి. అదే ఇక అయ్యంటే అవి మామూలే. ఇప్పుడు పోస్కో చట్టం కింద కేసులు అంటే మరి బట్టలోడు తీసుకుని తిరిగేవాడి మీద ఏం కేసు పెడతారు?
అలాంటివి ఆయనకి మామూలే, అది పెద్ద విషయం కాదు. నిన్న కూడా ఆయన అంత బాధ్యతారహితంగా మాట్లాడుతున్నాడంటే గోరంట్ల మాధవ్ వేరేగా మాట్లాడితే ఆశ్చర్యపోవాలి, కానీ అలాంటి మాటలు మాట్లాడినప్పుడు అసలు తర్వాత ఈ వెంట్రుకలు పీక్కునే సంస్కారం ఆయన జగన్మోహన్ రెడ్డి స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి పీకుతూ ఉండేవాడు. ఈయన పిక్కల మీద ఎంట్రుకల గురించి చెబుతున్నాడు. ఏమన్నా ఒక మాజీ లోక్సభ సభ్యుడు మాట్లాడే భాష అది ఏమన్నా? అదే ప్రజానాయకుడు అయి ఉండి ప్రజలకు ఆదర్శంగా ఉండాలి కదా. ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడేది. ఇంకేదైనా ఉంటే మంచి విషయాలు మాట్లాడు, పెద్ద విషయాలు మాట్లాడు. సరే, నేను వాళ్ళ జైలు నుంచి రిలీజ్ అయ్యాను, నేను తప్పు చేశాను, అసలు ఆ రోజు పోలీస్ కాన్వాయ్ మీద నేను దాడి చేయటం తప్పు అని చెప్పాలి. ఇప్పుడు మొన్న మధ్య హర్ష్ కుమార్ కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి చాలా ఫాస్టర్ విషయంలో చాలా అసభ్యంగా మాట్లాడి కనీసం లేట్గా అయినా మేల్కొని, బహుశా ఆయన స్ప్రోలో ఉండి మాట్లాడలేదని తెలుస్తుంది నాకైతే. ఆ ఫోటోలు చూస్తే అప్పుడు మాట్లాడినప్పుడు వీడియో నన్ను 5 గంటల పాటు తిప్పారు, తర్వాత అన్నాడు నేను చూసుకున్నాను తప్పయిందని. అంటే ఎవరికైనా సరే ఒక మత్తులో ఉన్నప్పుడు ఒక రకమైన మాటలు వస్తాయి, మత్తు దిగితే ఒక రకమైన మాటలు వస్తాయి. ఇప్పుడు అట్లాగే ఆయన పగడాల ప్రవీణ్ కూడా కనుక మత్తులో కనుక లేకపోతే ఆయన చనిపోడు, బైక్ మీద చక్కగానే వెళ్ళగలిగేవాడు. ఆయన మత్తు దిగకుండానే ఎక్కడికక్కడ రీఫిల్ చేసుకున్నాడు బాడీని మత్తుతో ఉన్న నాయకులు కూడా అట్లాంటప్పుడు మాట్లాడకుండా వెళ్ళి పడుకుంటే ఇలా క్షమాపణ చెప్పాల్సిన అవసరం రాదు. నా పరిస్థితి బాగాలేదు, నేను ఇప్పుడు మాట్లాడినయ్యా అని పడుకోవాలి పోయి. ఆ మత్తులో ఏదో ఒకటి మాట్లాడుతున్న తర్వాత మళ్ళీ వచ్చి క్షమాపణ చెప్తే ప్రజలు ముందు పలసన అవుతారు. ఇక వీడు తాగుపోతాడు, ఏం మాట్లాడతాడు, కాసేపు ఒక మాట మాట్లాడతాడు, కాసేపు ఒక మాట మాట్లాడతాడని. ఇక రేపు ఎప్పుడన్నా ఎన్నికల్లో పోటీ చేసినా కూడా వాళ్ళకి ఓట్లు వేయరు. ఎందుకంటే వాడు పోసుకుంటే ఒక రకం, దిగితే ఒక రకం అన్నట్టు ఉంటుంది. కాబట్టి విశ్వసనీయత కాపాడుకోవటం అనేది ప్రజాప్రతినిధులుగా కానీ లేకపోతే రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు పాటించాల్సిన ఇది అనమాట. ఇప్పుడు గోరంట్ల మాధవ్ ఇప్పుడు మరి ఒకసారి నువ్వు పోలీస్ ఆఫీసర్గా బయటకు వచ్చిన తర్వాత ఏదో పెద్ద ఓడబొడుస్తావనే కదా ఎంపీగా ఎన్నుకున్నారు. కానీ నీ ప్రవర్తన చూసిన తర్వాత ఆ నియోజకవర్గ ప్రజలు కూడా సిగ్గుపడ్డారు. ఇలాంటి విలువ తక్కువ వ్యక్తిని మేము ఎందుకు ఎన్నుకున్నాము అనే దీంతో తర్వాత ఓడించారు. అసలు సీట్ ఇవ్వలా. జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైపోయింది, జగన్మోహన్ రెడ్డికే తప్పు అయింది, ఇతనికి సీట్ ఇవ్వటం వలన నా పార్టీ అసలు ప్రతిష్ట లేని పార్టీ అది. ఆ కొద్దిపాటి ప్రతిష్టను కూడా ఇట్లాంటి వాళ్ళు దిగదారుస్తున్నారని సీటు కూడా ఇవ్వాలి. సీటు కోసం వచ్చి భంగపడి వెళ్ళాడు. ఎక్కడికి రాక వచ్చాడు, తాడేపల్లి ప్యాలెస్ రాక వచ్చాడు. ఎవరో విలేకరులు అడిగారు మీలాంటి వాళ్ళు, ఇవ్వలేదులేండి ఇక నేను తప్పుకుంటున్నా పక్కని వెళ్ళిపోయాడు పాపం. మళ్ళీ మొన్న వచ్చి తాడేపల్లి కిరణ్ మీద దాడి చేయడానికి వచ్చాడు. మరి అనంతపూర్ నుంచి అలా ఆయనే వచ్చి దాడి చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలియదు. కిరణ్తో ఆయనకి ఏమన్నా ఆగర్భ శత్రుత్వం ఏమన్నా ఉందా? అది కూడా ఏం లేదు. కేవలం తన ఉనికి అంటే జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడితే ఏదన్నా పోస్ట్ ఇస్తాడేమో, అక్కడికి ఇచ్చారు అతనికి జాతీయ స్పోక్స్ పర్సన్గా. అది చాలా ఎక్కువ. ఏం మాట్లాడతాడు? ఆ రోజున కియా పరిశ్రమ ముందు రాష్ట్ర పొరుగునే పోగొట్టిన వ్యక్తి జాతీయ స్థాయిలో మా అధికార ప్రతినిధి అని పెట్టుకుంటే పార్టీకి అప్రతిష్ట. ఇవాళ ఈ మాటలు కూడా విన్న తర్వాత అసలు ఆ పద కూడా ఓడగొట్టినా కూడా ఆశ్చర్యం లేదు. అది పరిస్థితి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా గోవర్ధని. మన ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.